ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే శ్రీ సత్యసాయి జిల్లాలో ఫీ రీఇన్వెస్ట్మెంట్ నిధులను విడుదల చేయడంతో విద్యార్థుల ఆనందం వ్యక్తమవుతుంది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చొరవతో 2024-25 విద్యా సంవత్సరానికి విద్యార్థుల 1200 కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను విడుదల చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. దీంతో టీడీపీ నేతల్లో హర్షం వ్యక్తమవుతుంది. ఈ సందర్భంగా పుట్టుపర్తి స్థానిక సత్యమ్మ సర్కిల్లో నారా లోకేష్ చిత్రపటానికి టీడీపీ నేతలు పాలాభిషేకం చేశారు. గౌరవనీయులు విద్యాశాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారికి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న యువత అంతా కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారి తరఫున మేము కూడా ఈరోజు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ప్రతి స్కూళ్ళు బాగుండాలా, ప్రతి పిల్లలకు చదువును అందించాలా అనే ఉద్దేశంతో ఈ స్కూళ్లు కూడా అభివృద్ధి పదంలో తీసుకువస్తున్నారు. చాలా మంది యువత గతంలో చదువుకొని వాళ్ళకు ఫీజు రియంబర్స్మెంట్ రావాల్సినటువంటి సర్టిఫికెట్స్ కూడా పొందలేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో మా యువ నాయకుడు, భావి తరాల భవిష్యత్తు నాయకుడు, కాబోయే ముఖ్యమంత్రి శ్రీ నారా లోకేష్ బాబు గారు ప్రత్యేక చొరవ తీసుకొని విద్యార్థులందరూ బాగా చదువుకోవాలా, భవిష్యత్తులో విద్య బాగుంటే ఆంధ్రప్రదేశ్ బాగుంటుందనే ఉద్దేశంతో ఫీజు రియంబర్స్మెంట్ దాదాపు 1200 కోట్ల రూపాయలు లోటు బడ్జెట్ లో ఉన్న ఈ ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరంలో కార్మిక సంఘాలు భారీ ర్యాలీ నిర్వహించాయి. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా ముమ్మడివరం కాట్రేనికోన మురమల్ల గ్రామంలో కార్మికులు భారీ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం రహదారులపై బైఠాయించి మానవహారం కార్యక్రమాలు నిర్వహించారు. 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, కార్మికులందరికీ కనీస వేతనం 26,000 చెల్లించాలని, స్కీమ్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అంగన్వాడీలు, భవన నిర్మాణ కార్మికులతో పాటు ఇతర కార్మికులు పాల్గొన్నారు. 11 కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చినటువంటి దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయడానికి మరి విచ్చేసినటువంటి కార్మికులకు, దానికి సహకరించిన వారందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ సమ్మెకి చేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే కార్మికులకు 29 చట్టాలు అమలులో ఉండేవి. ఈ 29 చట్టాలని రద్దు చేసి 4 కోట్లుగా దాన్ని దీనివల్ల ఈ 4 కోట్ల వల్ల కార్మికులకు అనేక నష్టాలు జరుగుతున్నాయి. సంఘం పెట్టుకునే హక్కు కానీ, సమ్మె చేసే హక్కు కానీ, లేకపోతే సంఘాన్ని అయినా రద్దు వాళ్ళ దాక్షిణ్యాల మీద ఆధారపడి మాత్రమే మరి ఏదైనా చేయవలసిన పరిస్థితి. ఈ కార్మికులు కనీస వేతనాలు లేకుండా అనేక అగచాట్లకు గురి అవుతున్నారు. కనీస వేతనం చెల్లించాలని ఈ సందర్భంగా మరి ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానం. ఏలూరు జిల్లా చింతలపూడిలో శ్రామికులు సమ్మె బాట పట్టారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా చింతలపూడి పట్టణంలో ఏఐటిసియు, సిఐటియు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. సమ్మెలో పాల్గొన్న సిఐటియు యూనియన్ నాయకులు దేశవ్యాప్తంగా ఉన్న 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ వర్కర్స్ కు కనీస వేతనం నెలకు 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. భారతదేశంలో వ్యతిరేకిస్తున్నాయి. ఇవాళ కార్పొరేట్ ప్రయోజనాలకి లాభం చేకూర్చే విధంగా వీళ్ళ కార్మికుల్ని కట్టు బానిసలుగా చేసే లేబర్ కోడ్లు రద్దయ్యే వరకు పోరాడతామని చెప్పి సార్వత్రిక సమ్మె సందర్భంగా దేశవ్యాప్తంగా 45 కోట్ల మంది కష్టజీవులు, రైతులు, కార్మికులు, వ్యవసాయ ఉపాధి కూలీలు, యావత్ ప్రజానికం ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నారు. లేబర్ కోడ్లు రేపు ఏప్రిల్ నుంచి అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఇవాళ కార్పొరేట్లకి కార్మికుల్ని బానిసలుగా చేసే విధంగా ఈ చట్టాన్ని తీసుకొచ్చి ఈ రోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి చారిత్రక సమ్మె మా యొక్క చింతలపూడి మండలంలో అన్ని ప్రజా సంఘాలు కలిసి ఈరోజు ర్యాలీగా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క ప్రధాన డిమాండ్స్ కార్మికులను నష్టపరిచే, కార్మికులు ఎంతో కష్టపడి సాధించుకున్నటువంటి 29 కార్మిక చట్టాలను రద్దు చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 4 లేబర్ కోడ్లు తీసుకువచ్చింది. ఈ 4 లేబర్ కోడ్స్ వల్ల కార్మికులకు తీవ్రమైన నష్టం కలిగించేది. ఈ యొక్క 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పేసి ఈ రోజు మేము దేశవ్యాప్తంగా సమ్మె చేయడం జరిగింది. అలాగే పని గంటల విషయానికి వస్తే కార్మికులు కష్టపడి సాధించుకున్నటువంటి 8 గంటల పనిదినాన్ని 12 గంటల పనిదినాలుగా పెంచారు. దాన్ని కూడా 8 గంటల పని విధానంగా చేయాలని చెప్పేసి మేము కూడా ఈ యొక్క సమ్మెలో మేము ఒక ప్రధాన డిమాండ్ గా మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే
భారత్ బంద్ పిలుపు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం చూపుతుంది. పలు రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు ఈ బంద్కు మద్దతు తెలుపుతున్నాయి. ఈ నేపథ్యంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ నాయని రాజేందర్ రెడ్డి వినూత్నంగా నిరసన తెలిపారు. భారత్ బంద్కు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులతో కలిసి స్వయంగా ఆటో నడుపుతూ ఆయన నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిఐటియు, సిపిఎం నాయకులు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయి. సమ్మెలో భాగంగా మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో సిపిఎం నాయకులు బంద్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం కార్మికులను మోసం చేసిందని ఆరోపించారు. కార్మికులకు కనీస వేతనం అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అన్ని షాపులు బంద్ చేస్తున్నాము. ఎంపీలు కానీ, ఆశా వర్గాలు కానీ, గ్రామ పంచాయతీ కానీ అందరికి వ్యతిరేకంగా చట్టాలను తీసుకొస్తుంది కాబట్టి ఈ నిరసనను బంద్ పెడుతున్నాం. ఈ బంద్ కొనసాగించడానికి అందరికీ మద్దతు ఇచ్చారు. మహేశ్వరంలో శివాజీ విగ్రహం ప్రతిష్టాపన తీవ్ర ఉద్రిక్తకు దారితీసింది. విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసేందుకు అనుమతి లేదని పోలీసులు నిరాకరించడంతో వివాదం చెలరేగింది. మరోవైపు అంబేద్కర్ విగ్రహం పక్కనే శివాజీ విగ్రహం పెట్టడాన్ని నిరసిస్తూ ఎస్సీ సంఘాలు ఆందోళన చేపట్టాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ పరిశ్రమ ప్రాంతాల్లో భారీగా మోహరించారు. ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య పుట్టినరోజు సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఘనంగా వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరం, రక్తదాన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మహిళల ఆత్మ నిర్భరత కోసం కుట్టు మిషన్లు పంపిణీ చేయడం, జీవనోపాధి కోసం తోపుడు బండ్లు అందజేయడం వంటి సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు మరియు ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ చెడ్డి గారిది ముందుగా వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మరి ఈ రోజు బడేటి క్యాంప్ ఆఫీస్ లో మహిళలందరికీ కూడా ఉపాధి నిమిత్తం కుట్టు మిషన్లు ఇవ్వటం, అదేవిధంగా వికలాంగులకి వీల్ చైర్స్, హ్యాండ్ స్టిక్స్ ఇవ్వటం, అలాగే చిరు వ్యాపారస్తులకి బొల్లు అనేవి ఇవ్వటం జరుగుతుంది. మరి అలాగే ఈ రోజు క్యాంప్ ఆఫీస్ లో ఉచిత వైద్య శిబిరం, డాక్టర్స్ పెట్టి నెల రోజులు సరఫరా మందులు కూడా ఉచితంగా ఇవ్వటం, వారి ఆపరేషన్ నిమిత్తం వాటికి కూడా ఏ రోజు ఆపరేషన్ జరుగుతుందో ఆ రోజు రాయటం, అవి కూడా ఉచితంగా చేపించడం, ఈ అన్ని కార్యక్రమాలు మరి మన ఎమ్మెల్యే చంటి గారి ఆధ్వర్యంలో గౌరవ శాసనసభ్యులు మరి ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరవ బడేటి రాధాకృష్ణ గారి జన్మదినోత్సవం సందర్భంగా గత 4 రోజుల నుంచి కూడా మరి ఏలూరు నగరంలో ఉన్నటువంటి అనాథాశ్రమంలో గాని, వృద్ధాశ్రమంలో గాని మరి భోజన కార్యక్రమాలు ఉచితంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి అదే విధంగా అందులో భాగంగా ఈ రోజు బడేటి క్యాంపస్ లోని మరి పేదవారికి తోపుడు బళ్ళు పంపిణీ కానీ మరి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కార్మిక సంఘాల బంద్ ప్రశాంతంగా కొనసాగింది. కేంద్ర ప్రభుత్వం కార్మికులపై అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్త ఒక్కరోజు సార్వత్రిక సమ్మెలో సింగరేణి కార్మికులు పాల్గొన్నారు. 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలంటూ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేయవద్దంటూ శ్రామికులు సమ్మెలో పాల్గొన్నారు. గనులలో అత్యవసర సిబ్బంది మినహా మిగిలిన సింగరేణి కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు.
దేశవ్యాప్త సమ్మెలో భాగంగా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ డివిజన్లో కార్మిక సంఘాలు ఆందోళన చేపట్టాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు పరిశ్రమ గేట్ల ఎదుట బైఠాయించి నిరసన కొనసాగించారు. ఉదయం నుంచే కార్మికులు విధులను బహిష్కరించి కర్మాగారాల నుంచి బయటకు వచ్చారు. అల్లీపూర్, బుచ్చినెల్లి పారిశ్రామిక వాడలో ప్రధాన మహీంద్రా సిఐఈ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తకోట నియోజకవర్గం సిఐటియు ఆధ్వర్యంలో శ్రామికులు సమ్మె బాట పట్టారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వ కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలనే నినాదంతో దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెలో పాల్గొన్నారు. పుర వీధులలో భారీ ర్యాలీగా బయలుదేరి జాతీయ రహదారిపై కళా వెంకట్రావు సెంటర్లో మానవహారం నిర్వహించి నిరసన చేపట్టారు. విశాఖ సాంస్కృతిక మాస పత్రిక ఆధ్వర్యంలో పద్మశ్రీ ఆచార్య డాక్టర్ కూటి కొప్పల సూర్యరావు పురస్కార కార్యక్రమం విశాఖ ద్వారకా నగర్ పౌర గ్రంథాలయంలో జరిగింది. భారత డౌచా విధానము పాకిస్తాన్తో యుద్ధం అనే అంశంపై జాతీయ స్థాయిలో నిర్వహించిన వ్యాస రచన పోటీలలో విజేతగా నిలిచిన డాక్టర్ కె మంజుశ్రీకి సత్కారం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కళాకారులు, నిర్వాహకులు పాల్గొన్నారు. ఆపరేషన్ నేపథ్యంలో భారతదేశం ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనటువంటి దేశంగా పాకిస్తాన్పై విజయం సాధించినటువంటి తరుణం పురస్కరించుకొని విశాఖ సాంస్కృతిక మాసపత్రిక వారి సౌజన్యంతో జాతీయ స్థాయి వ్యాసాల పోటీ నిర్వహించడం, దానికి డాక్టర్ మంజుశ్రీ గారికి ఈ ఏడాదికి డాక్టర్ కూటుకుప్పల సూర్యారావు జాతీయ పురస్కారం ఇవ్వడం జరిగింది. ఒక వ్యక్తి తన జీవితంలో అభివృద్ధి అవడానికి పురస్కారాలు ఎంతగానో ఉపయోగపడతాయని నమ్మిన వాడిలో నేను ఒకడిని. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం బాలరెడ్డిపల్లిలో ఎలుకబంటి దాడులు ప్రజల భయాందోళనకు గురిచేస్తుంది. రైల్వే కోడూరులో ఎలుకబంటి దాడులు చేస్తున్నట్లు సమాచారం అందడంతో ఫారెస్ట్ అధికారులు గాలింపులు చేపట్టారు. మరోవైపు పల్లె ప్రాంతంలో ఒంటరిగా ప్రయాణించవద్దు అంటూ అధికారులు ప్రజలను హెచ్చరించారు. మంచి ఆరోగ్యాన్ని పొందాలంటే రాజయోగ మెడిటేషన్ సెంటర్లో ఉదయం, సాయంత్రం ధ్యానంలో పాల్గొనాలని కంటోన్మెంట్ మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ అన్నారు. న్యూ బోయినపల్లి నూతన్ కాలనీలో 90వ త్రిమూర్తి శివ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ హాజరయ్యారు. బోయినపల్లి ప్రజలకు సూచనలు చేశారు. ప్రతి ఒక్కరూ నిత్యం మెడిటేషన్ లో పాల్గొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. ఆధ్యాత్మిక చింతన వైపు మరణింప చేయడం, అదే భగవంతుడికి మనం సమీపంగా ఉండడం. జాగరణ అంటే అజ్ఞాన నిద్రలో మునిగిపోకుండా జాగృతి అవస్థలో ఆధ్యాత్మిక జ్ఞానంతో మేలుకుని మనం ఏంటి, ఎక్కడి నుంచి వచ్చాం, మనం అసలు ఎవరి సంతానం, ఏం తీసుకుని వచ్చాం, ఏం తీసుకుని వెళ్ళాలి అనే మన మానవ జీవిత ఉద్దేశ లక్ష్యాన్ని గుర్తించి ఆధ్యాత్మిక చింతనతో గడపడమే నిజమైన సత్యమైన జాగరణ. మేలుకుని ఉండడం కోసం ఆ రాత్రి మనం శివపురాణం మరి ఆధ్యాత్మిక చింతన చేస్తూ మేలుకోవాలి అనుకుంటాం. ఒక రాత్రి కోసమే చెప్పలేదు భగవంతుడు. ఈ అజ్ఞాన రాత్రిలో, ఈ అజ్ఞానమే ఒక రాత్రి సమయం. ఇలాంటి బేహద్దు రాత్రిలో, కలియుగ సమయంలో అత్యాచారాలు, భ్రష్టాచారాలు, దుష్టాచారాలు జరుగుతున్న అజ్ఞానంలో మునిగిపోయి నిద్రపోతున్న వాళ్ళని మేలుకొల్పడానికి పరమాత్మ స్వయంగా
నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 4వ రోజు కాణిపాకం వరసిద్ధ వినాయక స్వామి దేవస్థానం తరపున కాణిపాకం ఆయిల చైర్మన్ మణినాయుడు, ఈవో పెంచల కిషోర్ శ్రీ మల్లికార్జున స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మెంబర్లు, అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం శ్రీ స్వామి అమ్మవార్ల పట్టు వస్త్రాలకు ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో శివరాత్రి ఉత్సవాలకు సర్వం సన్నద్ధమైంది. మహాశివరాత్రి పర్వదినం రోజున కుండలేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు సుమారు 1,00,000 మంది వరకు భక్తులు తరలి వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రముఖ శైవ క్షేత్రం కుండలేశ్వరం రానున్న మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆర్డీఓ మాధవి ఏర్పాట్లను సమీక్షించారు. ఆలయ ప్రాంగణం, స్నానాల రేవు, భక్తుల రాకపోకలకు సంబంధించిన మార్గాలతో పాటు పార్కింగ్ ప్రాంతాలు వంటి ప్రధాన ప్రాంతాల్లో ఆమె సందర్శించారు. ఈసారి డబల్ ది నెంబర్ ఆఫ్ పిలిగ్రిమ్స్ అంటే నియర్లీ 30,000 పిలిగ్రిమ్స్ రావచ్చు అనేది మురుముల టెంపుల్ ఎస్టిమేషన్. సో దీనికి సంబంధించి అరేంజ్మెంట్స్ ఎంతవరకు చేశారు ఏంటి అనేది ఒకటి రివ్యూ చేయడం జరిగింది. అండ్ అన్ని డిపార్ట్మెంట్స్కి కూడా మెయిన్గా ప్రతి డిపార్ట్మెంట్ని కూడా మార్నింగ్ నుంచి నైట్ వరకు అందరూ భక్తులు ఉంటారు కాబట్టి వాళ్ళకి సంబంధించి రెవెన్యూ, మెడికల్ అందరికీ కూడా 3 షిఫ్ట్స్ వేసుకోమని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మురుములలో మనకి ఘాట్ ఉంది కాబట్టి ఘాట్లో స్నానాలు చేసి అప్పుడు దర్శనం చేస్తారు. సో ఘాట్ దగ్గర కూడా ఎటువంటి ఇన్సిడెంట్స్ లేకుండా మెయిన్గా పంచాయతీ వాళ్ళు శానిటేషన్ అండ్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి ఇనఫ్ నెంబర్ ఆఫ్ బోట్స్ అండ్ స్విమ్మర్స్ని పెట్టమని ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో మెడికల్ డిపార్ట్మెంట్ 3 షిఫ్ట్లు కూడా ఆ రోజు పెట్టమని ఇన్స్ట్రక్ట్ చేశాము. నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం తరపున డిప్యూటీ ఈవో లోకనాథం దంపతులు, తిరుమల దేవస్థానం వేద పండితులు శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవారికి ఆనవాయితీగా పట్టు వస్త్రాలు సమర్పించారు. తిరుమల దేవస్థానం వేద పండితులకు శ్రీశైల ఆయిల చైర్మన్ రమేష్ నాయుడు, ఈవో శ్రీనివాసరావు, ట్రస్ట్ బోర్డు మెంబర్లు, అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో మహాశివరాత్రి ఉత్సవాలకు హాజరు కావాల్సిందిగా మంత్రి దుద్దిల శ్రీధర్ బాబుకు దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ శైలజ రామయ్యకు ఆహ్వాన పత్రిక అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్ మహేష్, దేవాదాయ ఉప ప్రధాన అర్చకులు పనగంటి పనీంద్ర శర్మ తదితరులు పాల్గొన్నారు.